మా మా ఏంట్రా? ఏం చెప్పను, వ్యాపారంలో బాగా కష్టంగా ఉంది. డబ్బులు తిప్పుకోలేకపోతున్నా. మీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, కొంచెం ఇవ్వు అడ్జస్ట్మెంట్కి. ఏంటి నా దగ్గర పోసి కూర్చున్నాను ఏంటి? అందరూ డబ్బులు డబ్బులు అంటున్నారు. మీ కష్టం ఏదో మీరు పడండి రా, నా దగ్గర పైసా లేదు. అదేంటమ్మా అలా అంటావు? ఏం చేయను, నా దగ్గర పోసి కూర్చున్నాను ఏంటి? డబ్బులు ఏమీ లేవు నా దగ్గర. A few moments later. నమస్తే ఆంటీ గారు. ఎవరమ్మా నువ్వు? ఎక్కడా చూసినట్లేదు. ఏం లేదు ఆంటీ గారు, మేము ఒక స్కీమ్ రన్ చేస్తున్నాము. దీంట్లో 5 రూపాయలు వడ్డీ వస్తుంది మీకు. ఆ స్కీమ్ పేరు ఒడిసి పట్టుకో. 5 రూపాయలు వడ్డీనా? మీ అపార్ట్మెంట్ లోనే కాదు, చుట్టుపక్కల కాలనీలో వాళ్ళందరూ కట్టారు ఈ స్కీమ్ లో. రామ్మారా, లోపలికి వచ్చి కూర్చోరా. 5 రూపాయలు వడ్డీట. ముందు కొంచెం ఇచ్చి చూద్దాం, ఒక నెల వడ్డీ తీసుకున్నాక తర్వాత చూద్దాం. నా పేరు రాసుకుని ఒక 10,000 రాసుకో అమ్మా. ఏంటంటీ గారు మరి అంత తక్కువ డబ్బులా? ఈసారి చదివేట్టు, తర్వాత చూద్దాం. సరే 3 weeks later. ఆంటీ గారు ఇదిగోండి మీ మొదటి నెల వడ్డీ. మొదటిసారి కాబట్టి ఇలా ఇస్తున్నాం చేతికి. నెక్స్ట్ మంత్ నుంచి ఫోన్ లోనే పడిపోతుంది. ఈ అమ్మాయి మోసం చేసే దానిలా లేదు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తే 5 రూపాయలు వడ్డీ వచ్చేస్తుంది హాయిగాని. అమ్మా కూర్చోమ్మ కూర్చో. ఇంకో 5 లక్షలు రాసుకో అమ్మాయి నా పేరు మీద. 5 lakhs చేసేస్తాను. 5 lakhs ఆంటీ గారు. సరే పంపించండి. నెల నెల వడ్డీ పడుతుంది, మీ ఫోన్ లో చూసుకోండి. సరే ఆంటీ గారు వస్తాను. Many months later. 15 రోజులు గడిచిపోయింది, ఇంకా వడ్డీ పడలేదు. ఈ అమ్మాయి ఫోన్ ఏమో కలవట్లేదు ఎంతో. బాబు ఒకసారి రారా. ఏంటమ్మా? ఇంట్లో వాళ్ళని నమ్మి ఇంట్లో వాళ్ళకి ఇమ్మంటే ఇవ్వవు నువ్వు డబ్బులు. బయట వాళ్ళకి ఇచ్చావు, ఒడిసి పట్టు ఊడిసిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మరు, ఇంట్లో వాళ్ళ మాటలు రుచించవు మీలాంటి వాళ్ళకి. తప్పు చేశాను, మోసపోయాను రా నేను, మోసపోయాను. సర్లే ఉండు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నేను.